తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని గట్టిగా ఎలా చెప్పగలుగుతున్నారు? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి నాకు. ఈ ఈక్వేషన్లో మేము వస్తాము, ఈ అభివృద్ధితో మేము వస్తాము, కేసీఆర్ గారి పాలనను కాదని, టీఆర్ఎస్ను కాదని, బీజేపీ అంటే కాషాయ జెండా రెపరెపలు ఆడిస్తాం మీరు ఎలా చెప్తారు? మీరు తప్పగా వస్తుందండి. ఎలా అండి? ఎలా అస్సాంలో ఎట్లా వచ్చింది? 5 మంది ఉన్నారు. ఎంతసేపు వస్తాం అంటారు తప్పితే మిగతా గురించి చెప్పారు. డిపాజిట్లు కోల్పోయింది, ఇక్కడ మాకు నెట్వర్క్ సిట్టింగ్లు కోల్పోతే అవి చెప్పారు. 32,000 బూతులు ఉన్నాయి. 22,000 బూతులలో మేము కమిటీలు వేసుకోగలిగాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఉన్నాం. మేము ఫుల్ టైమర్స్ పనిచేస్తున్నారు మాకు. విన్నారా? ఈడ ఆనాడు నైజాము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసే మెంటాలిటీ గల సమూహాలు ఉన్నాయి ఇక్కడ. మీరు ఫుల్ టైమరా పార్ట్ టైమరా? ఎవరు? మీరు. నేను ఫుల్ టైమర్ ఏం కాదు. ఫుల్ టైమర్ కాదు ఏం కాదు. మ్యారేజ్ చేసుకున్నా. మీలాంటి సీనియర్లే పార్ట్ టైం చేస్తుంటే బీజేపీలో, ఇక మిగతా వాళ్ళంతా ఫుల్ టైమర్ ఎందుకు చేస్తుంటారు? అంటే నేను ఎక్కువ పార్టీ పని చేస్తుంటే అఫీషియల్ ఫుల్ టైమర్ కాదు. అఫీషియల్ ఫుల్ టైం అంటే ఇల్లు వాకిలు వదిలిపెట్టాలి, పార్టీ కార్యాలయానికి కేంద్ర బిందువు చేసుకొని పనిచేయాలి. ఇప్పుడు ఫుల్ టైం చేసే వాళ్ళంతా కూడా భార్య పిల్లల్ని వదిలిపెట్టేసి, ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి ప్రచారకులు అంటారు. వాళ్ళు ఫుల్ టైం, వాళ్ళు మొత్తం అదే పని చేస్తారు. మ్యారేజ్ చేసుకోరు, ఏం చేయరు, మొత్తం అదే. అంటే అన్ని పార్టీలలో కూడా ఫుల్ టైం రాజకీయ నాయకుడు ఫుల్ టైం పొలిటీషియన్ అంటే భార్య పిల్లల్ని వదిలేసి, ఇల్లు వాకిలు వదిలేసి తిరుగుతుంటారు అంటారు మీ భావన, అంతే కదా? ఫుల్ టైం పొలిటీషియన్కి పార్ట్ టైం పొలిటీషియన్ తేడా చెప్పండి. ఫుల్ టైమర్ అంటే మొత్తము వాళ్ళు ఆ ధ్యేయ నిష్ట కోసమే పనిచేసే వాళ్ళు. రాష్ట్ర అధ్యక్షుడు ఫుల్ టైం పొలిటీషియన్, అక్కడ పనిచేయాలి అంతే. మీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ గారు ఫుల్ టైం పొలిటీషియన్, పార్ట్ టైం పొలిటీషియన్? నువ్వు అట్లా అంటే నేను ఏం చెప్పలేను వీటన్నిటికీ. వాటికి క్లారిటీ చెప్పాలి కదా మీరు సీనియర్లు. ఏది మేము ఆయన కూడా గృహస్థుడు, పూర్తి సమయం ఇచ్చి పని చేస్తుండు. పూర్తి సమయం ఇచ్చి పని చేస్తున్నాడు. అదనంగా ఎమ్మెల్యే పదవి ఒకటి ఉంది. మరి మీరు గృహస్థులే, అలాంటి మీరేం పార్ట్ టైం ఎందుకు చేస్తున్నారు? నేను పార్ట్ టైం ఏం అనలే కదా. మీరు అన్నారు కదా ఇప్పుడే. నేను గృహస్థుని, ఎక్కువ సమయం పార్టీకి పని చేస్తుంటా. ఇప్పుడు కావడం లేదు, నేను పార్ట్ టైం చేస్తున్నాను, నేను పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చేసుకుంటారు. పార్ట్ టైం అని చెప్పలే కదా. నేను చేసేదంతా పార్టీ సమయం ఇచ్చే పని చేస్తాయి, కానీ మన పని మనం చేసుకుంటూ పార్టీ పని చేస్తాం మేము. అట్లా డిఫరెంట్. ఒకసారి మనం పక్కన పెట్టేసి